ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలతో పాటు పలు అభివృద్ధి పనులపై మంత్రులతో చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్రీడల అభివృద్ధి, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ వంటి కీలక అంశాలపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. క్రీడా మౌలిక వసతులకు 100 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఒలింపిక్స్, ఖేలో ఇండియా లాంటి మెగా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి తెలంగాణ సిద్ధమని తెలిపారు రేవంత్. ఇప్పటికే గచ్చిబౌలి, హకీంపేట్, ఎల్బీ స్టేడియం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. అలాగే సింథటిక్ ట్రాక్లు, స్విమ్మింగ్ పూల్స్, హాకీ ఫీల్డ్స్ కోసం ప్రత్యేకంగా నిధులివ్వాలని కోరారు. యువ క్రీడాకారులకు ఉత్తమ వేదికలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆయన. ప్రపంచ స్థాయి ఆటగాళ్లను అందించాలంటే రాష్ట్రాల్లో మౌలిక వసతులే కీలకం. అదే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, కేంద్రం నుంచి పూర్తి సహకారం అందాలని సీఎం కోరారు. మరోవైపు రేవంత్ రెడ్డిని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, హిందీ నటుడు అజయ్ దేవగన్ ప్రత్యేకంగా కలిశారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు అజయ్ దేవగన్ ఆసక్తి కనబరిచారు. ఏఐ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనను అందజేశారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై రేవంత్, కపిల్ దేవ్ మధ్య చర్చలు జరిగాయి. ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎరువుల కొరత, మెట్రో ఫేజ్ 2, మూసి పునరుజ్జీవనం, పునర్విభజన అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.